మనం ఇప్పుడు వరంగల్ జిల్లా రాయపర్తి మండలం వెంకటేశ్వరపల్లి గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామానికైతే ఓ ప్రత్యేకత ఉంది. ఈ గ్రామానికి చెందినటువంటి చాలామంది రైతులు కూడా ఈ గెర్కిన్ సాగు చేయడం అనేటువంటిది జరుగుతుంది. మనం చూసేటువంటి ఈ ప్రాంతంలో సుమారుగా 3 ఎకరాల్లో ఈ గెర్కిన్ సాగు అనేటువంటిది జరిగింది. గత 17 ఏళ్ల నుంచి కూడా ఈ సాగు చేస్తున్నటువంటి రైతు మంద రాజు గారు మనతో ఉన్నారు. ఈ సాగు ఏ విధంగా చేపడుతున్నారు, ఏ విధంగా లాభాలు గడిస్తున్నారు అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. ఈ గెర్కిన్ అనేటువంటిది కేవలం మీ ఊళ్ళోనే ఇంతమంది ఎందుకు సాగు చేయడం అనేటువంటిది జరుగుతుంది? లాభం ఉన్నది సార్, లాభం ఉండే పెడతాను. ఏ విధమైనటువంటి లాభం, ఎంత లాభం వస్తుంది? వస్తాయి, ఎకరాన ₹1,00,000 వస్తాయి. ఎకరానికి ₹1,00,000. ₹1,00,000 ఎన్ని రోజుల పంట ఇది? 2 నెలలు. 2 నెలలు. 2 నెలలు అంటే ఇప్పుడు మనం విత్తనాలు వేసిన కాంచి ఈ మొక్క రావడం అనేటువంటిది, ఈ కాయలు కాయడం అనేటువంటిది ఎన్ని రోజులకు స్టార్ట్ అవుతుంది, ఎన్ని రోజుల పాటు వస్తుంది? నెల 4 వారాలు పడుతుంది. ఎన్ని రోజుల క్రాప్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? నెల రోజులకు వస్తుంది. నెల రోజుల నుంచి నెల రోజులు కోసుకునేటువంటి అవకాశం? నెల కంపల్సరీ నెల. నెల అంటే రోజు కోయాలా లేకపోతే 2 రోజులకు ఒకసారి? దినం తప్పించి దినం. అంటే ఎట్లా మరి భూమిని సాగు చేయడం కానీ, అంటే మొట్టమొదట విత్తనాలు వేసే ముందు ఈ భూమిని ఏం చేస్తారు? దుక్కి దున్నిస్తాం ట్రాక్టర్ తోటి. అంటే సాధారణంగా అన్నిటి విధంగానే దీన్ని కూడా దుక్కి దున్నిస్తారు. దీంతో ట్రాక్టర్ తోటి దుక్కి దున్నిస్తాం. దున్నిచ్చి ఎడ్లతోటి బోదలు పడతాం. బోదలు పట్టి డ్రిప్ ఉన్న వాళ్ళు డ్రిప్ పరుచుకుంటారు. డ్రిప్ లేని వాళ్ళం కాలువ చేసుకుంటాం. కాలువ వేసుకొని గింజలు పెట్టుకుంటాం. డ్రిప్ లేకుండా కూడా వీటిని సాగు చేసుకునే అవకాశం ఉందా? నీళ్ళు కట్టుకుంటాం. కాలువలు మంచిగా పెద్దగా తోలుకుంటాం, నీళ్ళు కట్టుకుంటాం. నీళ్ళు కట్టుకొని పంట పండించుకుంటాం. మొత్తం మీద ఈ నెల తర్వాత స్టార్ట్ అవుద్ది కదా, ఎన్ని క్వింటాలు వస్తుంది దిగుబడి? వస్తుంది ఎకరాన మంచిగానే 50-60 క్వింటాలా వస్తుంది. ఎట్లా సైజు? ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది, ఈ కాయ ఇక్కడ ఒకటి ఉంది అనుకోండి, ఇక్కడ చూసినట్లయితే ముళ్ళు బాగానే ఉంటాయి కదా వీటికి, ఈ గెర్కిన్కి. ఈ సైజు ఉన్నటువంటి కాయ కిలోకి ఎంత పడుతుంది ఇది? ఈ సైజు అంటే అప్పుడు సన్నగాయలు తెంపేది, ఈ సైజు 10 పడుతుంది. ఈ సైజు ఇంతకంటే పెద్దగా అయితే 5. అంటే మనకి ఈ కాయ అనేటువంటిది ఎంత సైజు చిన్నగా ఉంటే అంత ధర ఎక్కువ ఉంటుంది. ధర ఎక్కువ ఉంటుంది. 3 రకాలు వెళ్తుంది ఒక కాయ. ఇప్పుడు జల్లెడ పడతాం, జల్లెడ పడితే 3 రకాలు వెళ్తుంది. 3 రకాలు అంటే ఆ సైజుని బట్టి పైసలు మనకు. సైజుని బట్టి పైసలు మనకు. ఒకవేళ సైజు కనుక పెరిగిపోతే ధర తగ్గిపోతుంది. అంటే మనం ఇప్పుడు పెరగదు. మరి ఎందుకు పెరుగుతుంది? దిన తప్పించి దిన మనం తెంపుతాం కాబట్టి పెరగదు. ఒకవేళ అనుకోని పరిస్థితిలో మనం ఒక రోజు కోయలేదు అనుకో, పెరిగిపోతుంది. ఎట్లయినా కొయ్యాలి, తప్పది. అంటే చాలా రిస్క్ తోడు కూడుకున్నటువంటిది. రిస్కే ఉంటుంది, కొంచెం రిస్క్ ఉంటుంది, లాభం కూడా ఉంటుంది. మొత్తం మీద ఒక ఎకరంలో పెట్టుబడి ఎంత అవుద్ది, ఆదాయం ఎంత వస్తుంది? అంటే పెట్టినంటే ఇప్పుడు వీళ్ళు 3 ఎకరాలు పెట్టారు అనుకో, వీళ్ళు ఒక 50 వస్తుంది. ఇక లాభం కూడా మంచిగానే ఉంటుంది. ఎంత మంచి అంటే 2 లక్షలు వస్తుంది. 3 ఎకరాలు పెడితే 2 లక్షలు వస్తుంది. ఎందుకు మరి మీ ఊరు వాళ్ళ అంటే ఇక్కడ భూములు ఎలాంటి భూములు అయితే ఈ పంటకు అనుకూలంగా ఉంటాయి? ఇక మా ఎర్రచెక్క భూములు ఇక మంచిగానే దీనికి సెట్ అయింది. మంచి ఈ విత్తనాలకు సెట్ అయింది. అంటే ఎక్కడ వీటిని అమ్మడం అనేటువంటిది, ఎక్కడ కంపెనీ వాళ్ళ విత్తనాలు ఇచ్చిన వాళ్ళే తీసుకుంటారు? వాళ్ళే ఇస్తారు, వాళ్ళే తీసుకుపోతారు. మందులు కూడా వాళ్ళే పంపుతారు. అంటే రోగాలు వచ్చినప్పుడు ఎట్లా మరి ఎప్పుడు ఏ రోగం వస్తుంది ఎట్లా చూడాలనేది సార్ వస్తాడు. సార్ వచ్చి చూసుకొని వీటికి ఏ మందులు కొట్టాలని మళ్ళీ సార్ పంపిస్తాడు కంపెనీ నుండి. అందుకే ఎక్కడికి పోతాయి అంటే మరి మీకు ఏమైనా తెలుసా? సిద్దిపేట, హైదరాబాదు పోతాయి. మొత్తం మీద డీసీఎం వస్తుంది. డీసీఎం వచ్చి తీసుకుపోతాయి. అంటే గ్రేడింగ్ చిన్నవాటికో సైజు, పెద్దవాటికో సైజు, ఇట్లా 3 గ్రేడింగ్లు వెళ్తాయి. ఒక జల్లెడ 2 జల్లెలు పడితే 3 గ్రేడింగ్. మొత్తం మీద 2 నెలల్లో 2 లక్షల ఆదాయం సంపాదించేటువంటి అవకాశం ఉన్నది. 17 సంవత్సరాలు అవుతాను సార్ పెట్టబట్టి. మంచిగానే ఉంటుంది, ఇన్కమ్ మంచిగానే ఉంటుంది, లాభమే. ఓకే అండి, ఇది పరిస్థితి. కేవలం 50,000 పెట్టుబడితోటి 2 నెలల్లో 2 లక్షలు సంపాదించేటువంటి అవకాశం ఉంటుందని, అందుకే ఈ పంటను సాగు చేస్తున్నామని రైతు మంద రాజు గారు చెబుతున్నారు.